పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప తరుణంను బట్టి నీకు వందనములు ప్రభా. రాత్రి అంతయు మాకు మంచి నిద్రనిచ్చారు. మా తండ్రి దేవ, ఎలాంటి అపాయంలో కలగకుండా ఆరోగ్యంగా సజీవంగా మేము నిద్ర లేచి నిన్ను స్తుతించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, అనుదినము ఉదయకాలంలో ప్రభా మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు. అనేక విధాలుగా మాకు జవాబులు కూడా దొరుకుతున్నాయి ప్రభా. నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా. మరి మీరు గడిచిన వారమంతా కూడా కాపాడి నిన్నటి దినం నుంచి నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ దినము మరి తిరిగి మా పనులలో మేము వెళ్తున్నాము తండ్రి. ఈ మా అనుదిన ప్రయాణాలలో, అనుదినము మా జీవిత పనులలో, జీవిత జీవన జీవనం కొరకు మేము చేసేటువంటి పనులలో అన్నిట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరొక వాగ్దానమును మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనము. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. మా ప్రభా, ఇంత గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. అవునండి, ఎవరైతేనైనా నీ సన్నిధిలో నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా ఉంటారో వారందరిని బట్టి మీరు ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. యెషయా గ్రంథం అంతయు కూడా ఎంతగానో మంచి మంచి వాగ్దానాలు మీరు మాకు అనుగ్రహించారు. అనుదినము తండ్రి మేము ఒక్కొక్క వాగ్దానంను ధ్యానించినట్లుగా ప్రార్థిస్తూ మా ప్రభా ధ్యానపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. మరి మేము తండ్రి వాటిని మాకు మేము ప్రవచించుకుంటున్నాం, మాకు మేము ప్రొక్లెయిమ్ చేసుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మీరు వాగ్దానములు అనేకములు బైబిల్ గ్రంథంలో ఇచ్చారు. ఈ వాగ్దానములన్నీ కూడా అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నందుకు నీకు వందనములు, స్తోత్రములు మా తండ్రి దేవా. మరి ఈ దినము తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం కంటే ముందు కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు మీరు ఇచ్చారు. అవును, దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ఇస్తారని, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇవ్వడానికి మరి మీరు ఈ లోకానికి వచ్చారని మేము నమ్మి ఉన్నాము. మా ప్రభా తండ్రి, మాకందరికీ కూడా స్థిరమైనటువంటి వృక్షములలాగా ఉంటామని మీరు పేరు పెట్టి ఉన్నారు. పాడుగా ఉన్న స్థలములను కట్టేవాళ్ళం గాను, పాడైన స్థలములను నూతనంగా స్థాపించేవారం గాను ఉంటామని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి. మా తండ్రి దేవా, జనముల ఐశ్వర్యంను అనుభవిస్తామని, మా తండ్రి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుతామని మీరు వాగ్దానం ఇచ్చారు. దేవా నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మీరు మాతో నిత్య నిబంధన చేస్తున్నారు. ఆ నిబంధన వలన ప్రభా జనములలో అందరికీ కూడా మా సంతతి తెలియబడుతుంది ప్రభానైనా. మేమంతా కూడా నీ బిడ్డలము అన్న సంగతి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు కనుక తండ్రి, వారు మమ్మల్ని చూస్తే భయపడతారు, మమ్మల్ని చూసి గౌరవిస్తారు. అవును ప్రభా, అంత గొప్ప ధన్యత మీరు మాకు ఇవ్వబోతున్నారు దేవా. ఎప్పుడైతే మేము నిన్ను అంగీకరిస్తామో, ఎప్పుడైతే నిన్ను మా సొంత రక్షకునిగా స్వీకరిస్తామో, ఎప్పుడైతే మేము నీతివంతులుగా తీర్చబడతామో, ఆ దినం నుండి కూడా నాయన జనములలో మా సంతతి తెలియబడుతుంది, జనముల మధ్యను మా సంతానము ప్రసిద్ధి నొందుతుంది. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానం తండ్రి దేవా. మా పిల్లలు ఆ విధంగా అభివృద్ధి పొందుతారంటే మాకెంత సంతోషం నాయన. మా ప్రభా, మేము ఎంత ఆనందిస్తాము మా ప్రభా. మా పిల్లలు నీవు ఆశీర్వదించిన జనమని అందరూ ఒప్పుకుంటారంట దేవా. ఎంత గొప్ప సంగతి మా ప్రభానైనా. అలాంటి గొప్ప సంగతి, గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మా యొక్క జీవితాలలో మేము అలాంటి ధన్యత పొందుకొని తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి. మేము ఎప్పుడైతే నీ బిడ్డలుగా జీవిస్తామో అప్పుడే కదా మేము యొక్క వాగ్దానాలన్నీ పొందుకుంటాము. ఎప్పుడైతే నీ కట్టడలను మేము అనుసరిస్తామో, ఎప్పుడైతే నీవు చేసిన నిబంధనను మేము నిలబెట్టుకుంటామో, ఎప్పుడైతే మేము నీవు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞను కూడా మేము అస్సలు విడవకుండా తప్పకుండా ఫాలో అవుతాము, అప్పుడే తండ్రి మాకు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకోవాలి తండ్రి. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా మేము
ఆ విధంగా పొందుకోవాలి తండ్రి. నిన్ను అనుసరిస్తూ, నీ యొక్క వాక్యంను ధ్యానిస్తూ, నీవిచ్చిన కట్టడలను అనుసరిస్తూ ఉంటేనే మేము ఇవన్నీ కూడా పొందుకోగలుగుతాము. అలాంటి గొప్ప కృపను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించండి. మీరు మాకు తోడుగా ఉంటే ప్రభా మేము అవన్నీ కూడా మేము చేయగలుగుతాము. తండ్రి, మీరు మమ్మల్ని నడిపించండి. మేము పడిపోకుండా ప్రభా మీరు మమ్మల్ని లేవనెత్తండి. మేము ఎప్పుడు కూడా నైనా అటు ఇటు తొలగకుండా మమ్మల్ని కాపాడండి. నీ ధర్మశాస్త్రంను విడిచి మేము పక్కకు పోకుండా యెహోషువకు మీరు చెప్పినట్లుగా ప్రభా మేము ధర్మశాస్త్రంను దివారాత్రములు ధ్యానించడానికి తండ్రి ప్రభా దానిని విడిచి కుడి ప్రక్కకు కానీ ఎడమ ప్రక్కకు కానీ పోకుండా మమ్మల్ని ఆ విధంగా స్థిరత్వంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, సాతానుడైతే మమ్మల్ని పడగొట్టాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. అనేక విధాల డిస్ట్రాక్షన్స్ మాకున్నాయి. సోషల్ మీడియా డిస్ట్రాక్షన్, గేమింగ్ డిస్ట్రాక్షన్ ప్రభా నైనా అనేకమైన దురలవాట్లు మా బట్టి నీకు వందనాలు. ఇలా ఒక నూతన దినాన్ని మేము చూస్తామని మేము అనుకోలేదు. మా ప్రభానైనా ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ సంవత్సరంలో తండ్రి, త్వరగా గడిచిపోతున్నటువంటి ఈ సంవత్సరంలో తండ్రి, అప్పుడేనైనా మరి 2వ మాసంలో మేము ప్రవేశించాము. ఈ దినం 10వ తేదీన ప్రభా మేము ఉన్నాము తండ్రి. మా ప్రభా ఈ దినమంతా కూడా నేను మాకు తోడుగా ఉండండి. మా పనులలో మాకు నీ యొక్క కాపుదల, నీ యొక్క భద్రత అనుగ్రహించండి. మా మాటలు కానీ, తలంపులు కానీ, క్రియలు కానీ ఎవరిని హర్ట్ చేసేవిగా ఉండకూడదు. ఎవరికి ఇబ్బంది కలిగించేవిగా ఉండకూడదు తండ్రి. మా మాటలు ఎప్పుడు కూడా నాయనా ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించేదిగానే ఉండాలి కానీ ఎవరిని కించపరిచేదిగా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేది కానీ ఉండకూడదు తండ్రి. అలాంటి మేము అలాంటి జాగ్రత్తలు పాటించడానికి సహాయం చేయండి. మా ప్రభానైనా నాలుకను ప్రభా మేము కంట్రోల్ చేసుకోగలిగే కృపను దయచేయండి. మా తండ్రి దేవా, మా యొక్క ఉద్యోగ జీవితంలో మేము ఎల్లప్పుడూ కూడా నైనా ఉన్నతంగా ఉండాలి. మా తండ్రి, మాకు కావాల్సిన ఈ దినమునకు మాకు కావాల్సినటువంటి ప్రతి స్కిల్ను మాకు అనుగ్రహించండి. మేము ఎప్పుడు కూడా నైనా మరి మా స్కిల్స్ను తప్పకుండా మరి మేము పనిచేసే వారి అభివృద్ధి కొరకు వాడడానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా మీరు మమ్మలను నీ కొరకు ఏ విధంగా వాడుకుంటున్నారో ఆ విధంగా వాడుకోండి. మా ప్రభానైనా మా మాటల ద్వారా ఇతరులకు నిన్ను గురించి సాక్ష్యం చెప్పడానికి తను నిన్ను గురించి మాట్లాడడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. అనేకులతో మాట్లాడి వారికి ఆదరణకరంగా మేము ఉండగలగడానికి కృప చూపించండి. మా ఉద్యోగ జీవితంలో తండ్రి మేము మా చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా నాయనా స్నేహభావంతో మెలగడానికి కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను మాకు అనుగ్రహించండి. విద్యార్థులను అధికంగా వారి కొరకు అధికంగా ప్రార్థిస్తున్నాము. అందరూ కూడా పరీక్షలకు సిద్ధపడుతున్నారు ప్రభానైనా. ముఖ్యంగా మరి 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి నాన్న నీకు వందనములు. వారు ఇంతవరకు ఎంతగానో కష్టపడి చదువుకున్నారు. ఆ చదువుకున్నది తప్పకుండా జ్ఞాపకం ఉంచుకొని తప్పకుండా నైనా చక్కగా వాటిని మరి ఇంప్లిమెంట్ చేయడానికి సహాయం చేయండి ప్రభా. మంచి జ్ఞాపక శక్తి. వివాహ ప్రయత్నంలో ఇది మేము సఫలం చేస్తున్నందుకు వందనాలు. మా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నైనా ఎవరు కూడా ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు. ఏకాంగులను సంసాలుగా చేసే దేవుడు మీరు. ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకే వందనములు తండ్రి. శుభకార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వారిలో మీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించండి నాయన. ఎలాంటి లోపములున్నా తండ్రి మీరు సవరించగలని శక్తివంతులు తండ్రి ప్రభా. మరి ప్రతి విషయంలో కూడా నాయన మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన. మరి ఏ పరిస్థితి అయినా
ప్రభా ఎలాంటి లోపమైనా మీరు సరి చేయగలరు. శక్తివంతులైన దేవుడు తండ్రి. దేవా నీ పైన ఆధారపడుతున్నాము. ప్రతి మరి సంతానం లేని వారు ఎవరు ఆశపడుతున్నారో వారందరికీ కూడా నాయన మీరు తప్పకుండా మీ యొక్క కృపను అనుగ్రహించి వారికి మంచి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి నీ దయందును మనుషుల దయను ప్రతి ఒక్కరిని కూడా వర్ధిల్లజేయండి. బిడ్డలందరినీ కూడా నాయన చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా ప్రభా తండ్రి వారిని పెంచుతున్నటువంటి తల్లిదండ్రులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. ప్రభా వారి గ్రాండ్ పేరెంట్స్ని దీవించండి. వారందరూ కూడా నాయన చక్కగా పిల్లల్ని పెంచడానికి వారందరికీ కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన అనేక విధాలుగా నాయన మేము చిన్నపిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాము తండ్రి. మా యొక్క ప్రవర్తన కూడా చక్కగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎవరెవరైతే నాయన మరి పడకలలో ఉన్నారో వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని చూసుకుంటున్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులను మీరు ఆదరించి వారికి అందరికీ కావాల్సిన ఓపికను సహనంను అనుగ్రహించండి. మా దేవా ప్రభా హాస్పిటల్స్లో ఉన్నటువంటి రోగులను అందరినీ కూడా దీవించండి. ప్రతి ఒక్కరికి నానా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం అనేకమైన సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించండి. త్వరగా కోలుకోవడానికి కృప దయచేయండి. మా ప్రభా మరి కీమోథెరపీల గుండా డయాలసిస్ల గుండా వెళ్తున్నటువంటి బిడ్డను దీవించండి. వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించండి. ఎవరు కూడా నైనా ఇంకా నో మోర్ కీమోథెరపీ, నో మోర్ డయాలసిస్ అలాగా తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి సంపూర్ణంగా బాగుపరిచి వారందరూ కూడా ఇళ్లలో ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయండి. కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డలను బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. త్వరగా నాయన వారికి చక్కటి డోనర్ దొరుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి అందరికీ సుఖమైన ప్రసవము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా మరి డాక్టర్లను నర్సెస్ను దీవించి తండ్రి వారికి అందరికీ కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించి మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా ఎంతోమంది నాయన ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనేక రకాల వ్యాధులు ఈ లోకంలో ఉన్నాయి తండ్రి. ప్రతి వ్యాధి నుంచి కూడా ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నాయన ఎంతో సింపుల్గా అనిపిస్తాయి కానీ తండ్రి చాలా ఇబ్బంది పెట్టేటువంటి భయంకరమైన తలనొప్పులు, బ్రెయిన్లో ఉన్నటువంటి సమస్యల వల్ల నొప్పులు, వర్టిగో తండ్రి, మరి స్పాండిలైటిస్ వల్ల మెడ నొప్పుల వల్ల తండ్రి, మరి కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మరి నరాలలో బలహీనతలు, సయాటికా పెయిన్ తండ్రి, వీటన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల యేసు నామములో కలుగునుగాక. ప్రభా లంగ్స్లో ఉండే ప్రాబ్లం కానీ, ప్రభా హార్ట్లో ఉన్న ప్రాబ్లం కానీ తండ్రి, స్టమక్లో ఉండే ప్రాబ్లం కానీ తొలగించండి, స్వస్థత అనుగ్రహించండి. థైరాయిడ్ సమస్య నుంచి విడుదల కలుగునుగాక. మా తండ్రి దేవ కిడ్నీలో ఉండే ప్రాబ్లం అన్నీ కూడా తొలగిపోనుగాక. పనిచేయని కిడ్నీలు యేసు నామములో పనిచేయనుగాక. ప్రభా స్టోన్స్ ఉన్నట్లయితే అవన్నీ కూడా కరిగి పడిపోనుగాక. మా తండ్రి యేసు నామములో సమస్తం మీరు చేయగలరు, సమస్తం మీకు సాధ్యము. మా తండ్రి స్వస్థపరిచే దేవుడు మీరే. మా ప్రభానైనా ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్నారు నాయన, కడుపులో ప్రాబ్లంతో బాధపడుతున్నారు. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. మా ప్రభానైనా అది మరి ఏజ్ రిలేటెడ్ అయినా సరే, మా తండ్రి దేవా మరి ఇంకేదైనా మరి స్పైసీ ఫుడ్ తినడం వల్ల అయినా సరే, ఏదైనా సరేనైనా అది దాని కారణం ఏదైనా ప్రభా మీరు దయ ఉంచి స్వస్థపరచండి. ప్రభా ఆరోగ్యం బాగుంటే ప్రతి ఒక్కరు కూడా నీ సేవలో కూడా ఉత్సాహంగా పాల్గొనగలరు. మా ప్రభా ప్రార్థనలలో పాల్గొనగలరు. మా తండ్రి దేవా మరి అనారోగ్యం ఉన్నట్లయితే తండ్రి వారికి ఆ విధంగా పాల్గొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. దయ ఉంచండి ప్రభా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి కృపతోనైనా ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరెవరు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ కూడా స్వస్థపరచండి. స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. మా ప్రభానైనా ఎంతోమంది ప్రభా మరి స్కిన్ అంతా కూడా దురద, ముఖ్యంగా ప్రభా ఈ సీజనల్ డిఫరెన్సెస్ వల్ల మరి మార్పు వల్ల తండ్రి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభా. జలుబులు, జ్వరాలు, దగ్గు ఇవన్నీ కూడా ఉన్నాయి. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. మా ప్రభా చిన్నపిల్లలను అధికంగా ఆశీర్వదించి వారు కూడా ఇలాంటి వ్యాధులకు గురి కాకుండానైనా మీరు వాళ్ళని కాపాడండి తండ్రి.
ప్రభానైనా పిల్లలు చక్కటి ఆహారం తీసుకోవడానికి తల్లిదండ్రులకు మరి అలాంటి ఆహారం ఇవ్వాలనే ఒక మంచి జ్ఞానం కూడా వారికి అనుగ్రహించమని తండ్రి, పిల్లలందరూ కూడా చక్కగా ఎదుగుటకు తండ్రి నీ దయందును మనుషులను వర్ధిల్ల చేయమని మరి ప్రభా మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేసి మంచి జ్ఞానంతో ప్రతి బిడ్డ కూడా ఎదగాలి, నీ బిడ్డలుగా ఎదగాలి ప్రభా. అది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మేము భావించుకొని ప్రతి చిన్న పిల్లల గురించి మేము ప్రార్థించడానికి సహాయం చేయండి. మా కుటుంబంలో ఉన్న పిల్లలందరి కొరకు మేము ప్రార్థించినట్లయితే ఎంతో గొప్పగా సేవ చేసిన వారం అవుతాం. మా తండ్రి, మా కుటుంబ సభ్యులందరిలోనైనా ఎవరెవరికి చిన్నపిల్లలు ఉన్నారో వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ అందరూ కూడా చక్కటి మార్గంలో పెరగడానికి ఆ వాక్య జ్ఞానము, ఆత్మీయ జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని క్షేమంగా వారి వారి గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి తండ్రి. యెరూషలేమును దీవించి అక్కడ మరి వారి నగరాలలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రపంచమంతటా ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదో అదంతా కూడా సరిచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, సమస్తం నీ కంట్రోల్లో ఉన్నది నాయన. మేము దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దేశంను దీవించండి, మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి. ముఖ్యంగా ఎంతో భయంకరమైనటువంటి అత్యాచారాలు, మరి భయంకరమైన అన్యాయాలు జరుగుతున్నాయి. ఆ విషయంలో మీరు సహాయం చేసిన ప్రతిదీ కూడా సవరించండి. అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను ఒక్కొక్కరిని దీవించి అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులపైన జరుగుతున్న భయంకరమైన హింసాత్మక చర్యలు ఉన్నాయి ప్రభా, దయ ఉంచండి, కృప చూపించండి. ప్రతి సమస్యను కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, మరి మా దేశంలో మరి మీ యొక్క గొప్ప కృపను ప్రతి ఒక్కరిపైన కుమ్మరించిన నడిపించండి తండ్రి ప్రభా. నీకే వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఇంకా మా ప్రార్థనలు కోరే ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.